కోయవారిపాలెం పాతమల్లయ్యపాలె గ్రామంలో డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు శాసనసభ్యులు రామాంజనేయులు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో కోయవారిపాలెం మరియు పాతమల్లయ్యపాలెం రోడ్లోని శాలివాహన కాలనీలో డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు పాల్గొన్నారు. నెట్టి చెప్పేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాలన్నీ తిరిగి రాసి ఆడపడుచుల అమలులో కాదు, ఆడపడుచు ఇంటి ఇళ్ళవేలుపు ఆ అమ్మాయికి ఆస్తి హక్కు ఉండాలని చాటి చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు కేంద్రంలో ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారు. ఆయన ఆనాడే 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. ఈ రోజు మహిళా బిల్లు అంటున్నారు. ఆయన ఆ రోజే మహిళలకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఏదేమైనా 40 సంవత్సరాల్లో జరిగేటటువంటి ఆలోచనని ముందుగానే పసిగట్టి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి మహామేధావి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు పెన్షన్లు లేవు, కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే రిటైర్ అయితే పెన్షన్లు ఉండేవి. కానీ అన్నగారు వచ్చిన తర్వాత కూలీ నాలి చేసుకునేటటువంటి బడుగు బలహీన వర్గాల వారికి కూడా పెన్షన్లు ఇవ్వాలని మొట్టమొదట 35 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇలా ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రేపు రైతాంగానికి పెట్టుబడి నిధి కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి కార్యక్రమాన్ని అమలు పరిస్తే ప్రతి కుటుంబం కూడా లక్షాధికారులు చేయడమే పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన P4 తెచ్చారు. P4 అంటే ఒక ప్రభుత్వమే చేయలేదు, ప్రైవేట్ లో కూడా ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అన్నగారు కమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంచక్కగా అమెరికాలో
వైభవాన్ని వదిలేసి ఈ రోజు ప్రజల మధ్యకు వచ్చేసి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఈ రోజు ప్రజాసేవానికి వచ్చారు. అలాంటి మహానుభావుల్ని కూడా తీసుకొని ప్రభుత్వంతో పాటు ఇలాంటి పెద్దల సహకారాన్ని కూడా తీసుకొని ఎక్కడైతే ప్రజలు పేదలుగా ఉన్నారో వాళ్ళని కూడా ఒక అంగీకారంలో పార్ట్నర్షిప్ చేసి నిరంతరంగా 2047 నాటికి ఈ సమాజంలో పేదరికం ఉండకూడదు అన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ ఆలోచనతో మనం అడుగులు వేద్దామని ఆ రోజు మహానుభావుడు మన పత్తిపాడు హెడ్ క్వార్టర్ లో మా శాలివాహన పౌరుషం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు శాలివాహన పౌరుషాన్ని నిలువుటెత్తు ఈ ఎన్టీఆర్ విగ్రహంలో చూపించారు. అన్నగారు ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఆడపడుచులు ముద్దుగా పిలుచుకునేటటువంటి అన్నగారు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు. ఆ రోజు 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం 9 నెలల్లో పార్టీని పెట్టి కూకటి వేలతో ప్రకటించినటువంటి రాజకీయ కోవిదుడు. అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదలకు అందమంటే నూకలు జొన్నలు కొర్రలు పెట్టేటటువంటి వాళ్ళు. మహానుభావుడు వచ్చాడు, సమాజమే దేవాలయం అన్నాడు, ప్రజలే దేవుళ్ళు అన్నారు. ఈ ప్రజలకు పెట్టేటటువంటి అన్నం నైవేద్యంగా ఉండాలి కానీ కొర్రలు జొన్నలు కాదని 2 రూపాయల కిలో బియ్యం పెట్టి అందరికీ స్వామి అన్నం పెట్టినటువంటి స్వామి నిలబెట్టే దేవుడు. ఆ రోజు పేదల ఇల్లు అంటే ఇందిరమ్మ గుడిసెలనే వాళ్ళు 4 గుంజలు 10 తాటాకులు ఇచ్చి మీ కర్మ ఇదే ఇల్లు అని చెప్పేవాళ్ళు. కానీ మహానుభావుడు వచ్చాడు, పేదల దేవుళ్ళు అయితే దేవుళ్ళకి కట్టించేది దేవాలయాలు అయితే వాళ్ళకి కట్టించే ఇల్లు కూడా పక్కా ఇల్లు ఉండాలని దేశానికే చాటి చెప్పినట్టు